पायं पायमुदारदेशिककृपाधारा सुधारा गिरां गायं गायमशेषसद्गुरुयशो गाथा गाथाश्रियां ध्यायो ध्यायमनन्तबोधककृता आज्ञा उपज्ञाश्रुतेः हायं हायमबोधमद्वयकृतोत्सेधं प्रबोधं व्रजे ज्ञानेन रांसिमथकर्कशतर्कखण्डे सिंहांशमेकमपि तद्विविधं समर्च्य तेन स्वयं तदभवत् गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डलमाश्रितोऽहम्। పితృయజ్ఞం గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి మానవుల యొక్క పారలౌకిక క్రియా విశేషాలు, వాట్ల వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు, వాటిని వివరిస్తున్నారు. ప్రసంగవశాత్తు దానముల యొక్క మహిమ, మానవలోకంలో ఎవరు దానాలు చేస్తారో అలాంటి వారు ఉత్తమ లోకంలో ఉంటారు అనేటటువంటి ప్రసంగం. తాంబూలం కుసుమందేయం యాజ్ఞానం హర్షవర్ధనం. ఏమోయి గరుడా, తాంబూలం ఇవ్వయ్యా, అందరికీ చేతిలో తాంబూలం పెట్టు. పుష్పం ఫలం, పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు భగవద్గీతలో. ఓ పుష్ప పూలమాల వేయవయ్యా. అది కనుక ఇచ్చినట్టయితే యమధర్మరాజు భటులు చాలా ఆనందపడతారు. వాళ్ళు సంతోషించి ఇక్కడి నుంచి ప్రయాణం చేసేటటువంటి జీవరాశిని ఏమీ చెయ్యరు. వాళ్ళు చాలా ఆనందంగా తీసుకెడతారనమాట. వర్ధతే జఠరే త్యంతు తారాపతిరివాంబరే చైతన్యం బీజరూపం హి శుక్లే నిత్యం వ్యవస్థితం కామశ్చిత్తం చ శుక్రం చ దదాహ్యేకత్వమాప్నుయుః తదా ద్రావమవాప్నోతి యోషా గర్భాశయే నరః. నాయనా, మానవ జన్మ, దాని గురించి మాట్లాడుతున్నారు పరమాత్మ. తల్లి గర్భంలో శిశువు పెరుగుతున్నాడు. ఆకాశంలో రోజు రోజు ఒక్కొక్క కళాభివృద్ధితో చంద్రుడు ఏ రకంగా వృద్ధి పొందుతున్నాడో ఆ రకంగా శిశువు కూడా అభివృద్ధి పొందుతున్నాడు. అతనికి తల్లిదండ్రుల యొక్క జీవం, వాళ్ళకుండే శుక్లశోణితం ఆ గర్భానికి ఆధారం. దాంట్లో చైతన్యం ఉంటుందయ్యా. అలాంటి శుక్లశోణితాల ద్వారా దాంట్లో చైతన్యంతో పాటు కామము, చిత్తము ఇవన్నీ కలుస్తాయ్యా. వారి యొక్క భావనలు, వారి ఆలోచనలు, జన్మాంతర ఆ జీవుడి యొక్క కర్మలు ఇవన్నీ కూడాను ఏకాకారమై ద్రవరూపత్వాన్ని చెంది ఆ తర్వాత ఒకానొక పిండాకారాన్ని చెందుతాయ్యా. ఆయుఃకర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచీతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. గరుడా, గర్భంలో ఉన్నటువంటి వారికి ఆయుర్భాగ్యం, కర్మ, ధనం, లాభము, విద్యలు ఎప్పుడు మరణిస్తాడో అవన్నీ కూడాను వారికి జన్మాంతర కర్మానుసారంగా తయారు చేసి లిస్టు తయారు చేసి ఎట్టి పెడతాడు. దాని ప్రకారంగానే వాడు ఆయుర్భాగ్యం ఉంటుంది. మనం కొత్తగా ఇవాళ ఏం చేయలేము. అందువలన ధనప్రాప్తి, విద్యా విధానాలు, కర్మానుష్ఠానాలు, కర్మణ జాయతే జంతు కర్మణైవ ప్రణీయతే. మానవుడు పుడుతున్నాడు అంటే కర్మ వల్లనే పుడుతున్నాడయ్యా. మళ్ళీ తిరిగి కర్మే తీసుకువెళ్ళిపోతోంది. మానవుడు ఈ లోకంలో సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు అంటే వాడు చేసినటువంటి కర్మ అనుగుణంగా, పుణ్యకర్మ చేసిన వాడు సుఖాలను ఎక్కువగా అనుభవిస్తాడు, పాపకర్మ చేసిన వాడు దుఃఖాలు అనుభవిస్తాడయ్యా అని ఈ రకంగా చెప్పారు. తర్వాత మాట్లాడుతూ పరమాత్మ అన్నారు, ఏమోయ్ గరుడా, యమధర్మరాజు గారు దీనికి అంతటి కూడాను అధిపతి. ఆ పితృలోకము, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళని ఏ లోకంలో ఎక్కడ ఎలా ఉంచాలో అవన్నీ కూడాను ఆయనకి తెలుసు. ఆయన యొక్క నగరం కానీ, భవనం కానీ,
ద్వారాలు కానీ దాంట్లో చిత్రగుప్తుడి యొక్క భవనం కానీ ఆశ్చర్యకరంగా ఉంటాయ్యా. ఆయన నగరానికి 4 ద్వారాలు ఉంటాయటండి. అవి వజ్రాలతో వైఢూర్యాలతో తయారు చేసేటండి, మామూలుగా తయారు చేయలేదు ఇవి. వాళ్ళకి వజ్రాలు వైఢూర్యాలు అంటే మన దృష్టిలో ఏదో రాయరు చిన్న గడ్డల్లాగా అనుకుంటున్నారు వాళ్ళు. మనం ఏదైనా ఒక కాస్త మణి దొరుకుతుందంటే చాలా ఎంతో గొప్ప అనుకుంటాం మనం. అలాంటిది ఏకంగా మార్గాలను, మరి ద్వారాలను, మేడలను, ఇళ్ళు అన్నీ కూడా దాంతోనే కట్టేసుకుంటున్నారు వాళ్ళు. దివ్యమద్దివ్యం అభేద్యం స్వరాసురై. దేవతలు కానీ రాక్షసులు కానీ ఆ నగరాన్ని ఎవరు కొట్టలేరు, ఏం చేయలేరు. అయోధ్య అని ఉంది చూడండి, రామజన్మభూమి. దేవానాం పూరయోధ్య అని అన్నారండి. ఎవరికి సాధ్యం కాదు, అభేద్యం అన్నమాట. అలాంటిది యమధర్మరాజు గారి ప్రాకారాలతో అనేక ప్రాకారాలు, 4 ద్వారాలు, ఆ రకంగా మధ్యలో యోజనానాం సహస్రం హి ప్రమాణేన తదుచ్యతే. ఆయన యొక్క నగరంలో ఆయన ఇల్లు, ఆయన స్థానం అదంతా ఎంత ఉందో తెలుసు. అసలు ఎంతో చెప్పలేమయ్యా మనం. కొన్ని వేల యోజనాలు విశాలమైనటువంటి చోటుటండి. అంతంత చోటు యమపట్టణం అంత ఉందటది. వేల యోజనాల దూరంతో విశాలంగా ఉందన్నమాట. తస్మిన్ పురే అస్తి సుభగం. ఆ నగరంలోనే చిత్రగుప్తుడు వారు కూడా ఇల్లు కట్టుకున్నాడు. అది కూడా తక్కువదేం కాదండోయ్. 25 యోజనాలు విశాలంలో ఉంటుందిటండి అది. యమ మందిరాన్ని గురించినటువంటి ప్రమాణం చెప్పమంటావా? వేల యోజనాలు విశాలమైనటువంటి విస్తీర్ణంలో ఉంది అది. ఏకంగా వేల యోజనాలు. ఓరు నాయను. చిత్రగుప్తుడు యొక్క ఇల్లు చూశారా? మేడ, భవనం 25 యోజనాల విస్తీర్ణంలో ఉంది ఏకంగా. ఏం చేస్తాడండి ఇంత? ఆయన అద్దెకిస్తాడా? ఎలా తిరుగుతారండి బాబు. తర్వాత చిత్రగుప్త శాసనాత్, చిత్రగుప్తుడి యొక్క శాసనాన్ని బట్టి ప్రాణివర్గం అంతా కూడాను వారి వారి కర్మానుగుణంగా శుభాశుభాలు అనుభవిస్తూ ఉంటారయ్యా. గరుడా, వాళ్ళు చేసిన పుణ్యం కానీ పాపం కానీ, ఆ పుణ్యఫలం పాపఫలం ఇవన్నీ కూడాను ఆ గరుత్మంతులు వారు వాళ్ళు ఆ చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడాను ప్రాణివర్గం యమధర్మరాజు గారి యొక్క శాసనం ప్రకారంగా అనుభవిస్తారయ్యా. చిత్రగుప్తాలయాత్ ప్రాచ్యాందిశి జరాణం మహాగృహమస్తి. ఆ చిత్రగుప్త ఆలయం ఉంది చూసారా? ఆ చిత్రగుప్తాలయాన్ని గురించి కొంచెంగా విశేషంగా వివరిస్తున్న కొంచెం విను గరుడ. ఆయన ఆ ఆలయానికి తూర్పు దిక్కున ఒక గృహం ఉందిటండి. ఆ గృహంలో ఎవరుంటారో తెలుసా? మహాజ్వరాలన్నీ రూపాకారాన్ని చెంది ఉంటాయట. మహాజ్వరాలు, డింగి, సన్నిపాతం, ఇలాంటి జ్వరాలు ఉన్నాయి చూసారా? భయంకరమైనటువంటి జ్వరాలు. అవన్నీ మూర్తిభవించి దాంట్లో ఉంటాయట. దక్షిణ దిక్కున ఇంకొక మంచి భవనం ఒకటి ఉంది. ఆ భవనంలో ఏముంటాయో తెలుసా అండి? శూలరోగం, కడుపులో నొప్పి, ఇలాంటివి కొన్ని మహాభయంకరమైనటువంటి వ్యాధులు, జలోదరం, విస్ఫోటకం, అజీర్ణం, అయ్యి బాబోయ్, ఇలాంటి వాళ్ళందరూ మూర్తిభవించి దాంట్లో ఉంటారట. ఆయనకి పడవడ పక్కన, ఆయన ఇంటికి పడవడ పక్కన ఒక భవనం ఉంది. దాంట్లో ఎవరుంటారో మీకు తెలుసా? అది దాన్ని యమపాశ గృహము అంటారు. యమపాశాలన్నీ అక్కడ ఉంటాయటండి. మామూలుగా యమధర్మరాజు గారు పాశం వేసి లాక్కెళ్ళిపోతూ ఉంటాడంటారు చూసారా? ఆ పాశాలకి స్టాక్ అనమాట. చాలా చాలా పాశాలు ఉంటాయి అక్కడ. ఏదో ఒకటో రెండో కాదు. అంటే కొన్ని పాశాలు తెగిపోతుంటే మళ్ళీ తెచ్చుకుంటాడు కొత్తవి. మరి ఏమిటో తెలియదు. ఇకపోతే ఉత్తర దిక్కున ఇంకో ఇల్లుందిట, భవనం. దాంట్లో రాజయక్ష్మ అండి. అమ్మో, రాజయక్ష్మ ఇది ఏమిటి మామూలుగా? కుష్ఠు, బొల్లి, పాండురోగం. అబ్బో, ఏం పేర్లండి బాబు. ఇటువంటి రోగాలన్నీ మూర్తిభవించి అక్కడ ఉంటాయిటండి. ఇంకా అనేక వ్యాధులయ్యా, నేను చెప్పలేను నీకు. తన్మధ్యే స్వీయ గృహే చిత్రగుప్త
మనుష్యాణం శుభాశుభం లిఖతి. అక్కడ కూర్చుంటాడు, మధ్యలో ఉంటుంది ఆయన భవనం. ఈ వచ్చినటువంటి మానవుల యొక్క చరిత్రలన్నీ రాస్తూ కూర్చుంటాడు ఆయన అక్కడ. వాడు పుణ్యాలు చేశారా, పాపాలు చేశారా, అవన్నీ కూడా తెలుసుకుంటాడు. శ్రవణులని మన ప్రాంతాల్లో అన్ని చోట్ల వాడు తిరగని చోటు అంటూ ఉండదు. అలాగే సూర్యుడు, చంద్రుడు, కాలము, దిక్కులు ఇవన్నీ కూడా సాక్ష్యాలే మనం చేసే పుణ్యపాపాలకి. వీళ్ళ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని రెడీ చేస్తారు. చిట్టా రెడీ. మనవాడు వెళ్ళేటప్పటికల్లా చిట్టా తెరుస్తారు. ఇక చూసుకో, ఏమిటో చెప్పలేము. చిత్రగుప్తాలయాదగ్రి ధర్మరాజ మందిరం వస్తే ఆయనకి తూర్పు పక్కన ముందుగా ధర్మరాజు గారి గృహం ఉందిట. అందంగా ఉంటుందిట, చాలా బాగుంటుందిట. రత్నాలతోనూ వజ్రాలతోనూ అసలు మెరుపులతో మెరిసిపోతున్నట్టుగా సూర్యం కాంతులతో ధగ మెరిసిపోతూ ఉంటుందయ్యా. ఎలా తయారు చేశారండి ఇది అన్నాడు. విశ్వకర్మ అయ్యా, సృష్టికర్త అయ్యా బాబు. ఆయన యోగ ప్రభావం చేత సృష్టించాడు అని గరుడ పురాణంలో ఉంది. ఆ యమధర్మరాజు గారి మందిరానికి లోపల ప్రవేశించడానికి ఆయన లోపల 4 సభలు ఉన్నాయటండి. ఆ సభల్లో తీర్చిదిద్ది చాలామంది మహాత్ములందరూ ఉంటూ ఉంటారు. ఏ రకంగా ఆ భవనం 100 యోజనాల ఉంది. ఒక్కొక్క సభ 100 యోజనాల విశాలంలో పెడతాడు. దివ్యా శతయోజన మాయత యమసభాస్తి నాతి శీత నాత్యుష్ణ మనసు అత్యంత హర్షిణి. మరీ చల్లగా ఉండదు, మరీ వేడిగా ఉండదు, మధ్య రకంగా ఉంటుందయ్యా. ఈ సభ దీర్ఘకాలం తపస్తప్త విశ్వకర్మ వినిర్మిత. విశ్వకర్మ దీన్ని నిర్మించాట. ఎంతో వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 అప్పుడు దీన్ని సృష్టించాట. ఆ సభలో ఎవరెవరు ఉంటారు ఏమిటి అని అంటే, మహాతపస్సంపన్నులు, యోగీశ్వరులండి. మరి హరిశ్చంద్ర మహారాజు, ధర్మరాజు అబద్ధమాడినటువంటి వాళ్ళు. హరిశ్చంద్ర మహారాజుని స్మరిస్తే చాలు పాపాలు పోతాయి. ధర్మరాజు గారిని స్మరిస్తే చాలు పాపాలు పోతాయి. సత్యవాదిన శాంత స్వభావం కలవాళ్ళు, సన్యాసులు ఆ సభలో ఉంటారండి వాళ్ళు. భగవాను శతయోజన విస్తీర్ణ. అయితే వాళ్ళందరి దగ్గర మధ్యలో ఆయన కూర్చుని ఉంటాడు యమధర్మరాజు గారు. ఆయన ఆకారం 100 యోజనాలు విశాలంగా ఉంటుందటండి. అది ఆయన దివ్యాసనం మీద కూర్చుంటాడట. ఆ ఆసనం ఎలా ఉంటుందో తెలుసా నీకు? రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలతోనూ ఏప్తమై ఉంటుంది. అది బంగారం అండి అంతాను. సమస్తమైన అలంకారాలు కూడా దానికి ఎప్పుడు కూడా ఉంటాయి. ఆయన చుట్టూరా అప్సర స్త్రీలు, గంధర్వులు, కిన్నరులు, చారణులు వాళ్ళందరూ కూడా వింజామరులు వీస్తూ స్తోత్రపాఠాలు చెబుతూ ఉంటారు. అలాంటి అనేక మంది ఆయన సేవించేవాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనంతంగా ఉన్నారయ్యా అక్కడ. అదే కాక అగ్నిశ్వాత్తాది పితరులు, అగ్నిశ్వాత్తా పితర పితృదేవతలండి. భృగువు, అగ్నిశ్వాత్తులు, బర్హిషత్తులు, మరేమో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడాను పితృదేవతా గణాల్లో ఒక్కొక్కళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారటండి. నారదాది మహర్షులు, ఓరు నాయను, నారద మహర్షి అసంఖ్యాకంగా ఎంతమంది ఉంటారు అని నేను ప్రస్తుతం నీకు చెప్పలేను నేను. అదే కాదు, మను చక్రవర్తి, మను మహారాజు, మొట్టమొదటి వైవస్సుతో మనుర్నామ మన కాళిదాసు, దిలీప మహారాజు, భగీరథుడు, రాజర్షులందరూ ఉన్నట్టండి. ఆయన్ని సేవిస్తూ ఉంటారట. ఆ ధర్మరాజు గారు, ఆయన ధర్మమూర్తి ఆయన పేరు. సమవర్తి అని బిరుదుందో యమధర్మరాజు గారికి. వాళ్ళైతే వాళ్ళని శిక్షించకుండా ఉండటం, మిగతా వాళ్ళని ఎక్కువ శిక్షించడం అలాంటిది ఆయన దగ్గర ఉండదు. అలా ఉంటే అది యమలోకమే కాదు, మానవలోకం అయిపోతుంది. మన దాంట్లో ఇంతే. వాళ్ళవాడు ఎన్ని తప్పులు చేసినా వాడు పరిశుద్ధుడు, పరాయివాడు ఎంత తక్కువ తప్పు చేసినా వాడు శత్రువు. ఇదిగో ఇది మన 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 భారతదేశంలో నడుస్తున్నటువంటి కథ. అలా ఉండదన్నమాట. ఆ ధర్మరాజు సభలో ధర్మం ఎప్పుడు కూడాను ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. అక్కడ పక్షపాతం లేదు. తనవాడని, పరాయివాడని, పుణ్యపాపాల్లో తరతమ భావాలని
ఇలాంటివన్నీ అక్కడ ఉండవు కదా. అందువలన సామాన్యాకారంగా ఈ సభను గురించి వర్ణించానయ్యా. మరొక్క మాట కూడా చెబుతాను విను. గరుడా, 4 మార్గాలున్నాయి ఆ సభకు వెళ్ళటానికి. ఒక్కొక్క మార్గం తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం. 4 మార్గాలు ఆ సభలో ప్రవేశించడానికి. అంటే ఒకే మార్గంలోంచి అందరూ వెళ్ళలేరు, చాలామంది ఉంటారు. అందరికీ తలో మార్గం ఇచ్చాడు. కాక మరొకటి, ఏ మార్గంలో ఎవరు వెళ్ళాలో ఒక విధానం ఉంటుంది అక్కడ. ఆ విధాన ప్రకారంగా పంపిస్తారు కానీ గుమ్ముగూడడం, తోపులాట, పరిగెత్తటాలు అలాంటివి అక్కడ ఉండవు. ఏగతా ధర్మరాజ మందిరే సంతి తేవై సుకృతిన. అసలు 3 మార్గాలు ప్రధానంగా, అంటే తూర్పు, పశ్చిమము, ఉత్తరం. ఈ మార్గాల్లో వెళ్ళేవాళ్ళు మహాత్ములు. దక్షిణం నేను చెప్పలేదు మీకు, అది చూసుకో. ఇక్కడి నుంచి బయలుదేరిన మహాపాపులు వెళ్ళే మార్గం అనుకో, అది ఎందుకోసం చెప్పలేదు నీకు నేను. అది చెబుతా, తర్వాత చెబుతా. మహాత్ములు వెళ్ళేటటువంటి మార్గాలు ఏమిటో చూస్తాను విను. ఏమిటో తెలుసా? ఆ మార్గమును కానీ అసలు ఆ ద్వారం కానీ ఆ మార్గం కానీ ఎలా ఉంటుందో తెలుసా? పారిజాత పుష్పాలు, అనేక రకములైనటువంటి చెట్లయ్యా, చాలా బాగుంటాయి అవి. అక్కడ దాని కింద అనేక రకములైనటువంటి మణులు, వజ్రాలతో వేదికలు, ఆ చెట్ల నీడ, ఆ పైన వేదికలు, వాట్లపైన చాలా విచిత్రమైనటువంటి ఆసనాలు, విమానాలండి. అనేక రకములైనటువంటి విమానాలను కూడా అక్కడ దిగి ఉంటాయి. అంటే ఆ వచ్చే పుణ్యపురుషులందరూ విమానాల మీద వస్తారు అక్కడికి. తెలిసిందా? హంసలన్నీ కూడాను అక్కడ సరస్సుల్లో అలా తూలుతూ ఊగుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటూ ఉంటాయి. తెలీదా? ఆ రామ సంకీర్ణ విద్రుమ పగడాలతో వేదికలు. ఆ ఆరామం ఉంది, అక్కడ మధ్యలో ఆట స్థలం ఉంటుంది ఒకటి. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అయ్యా. అక్కడ ఒక చిన్న బావిలాగాను కొన్ని చిన్న చెరువుల్లాగాను ఉంటాయి. వాట్లల్లో నీళ్ళు ఏమిటి తెలుసా అండి? అమృతం. ఊరు నాయను, అమృతమే. ఓ గ్లాసు తీసుకు తాగొచ్చు. గ్లాసులు ఏంటయ్యా, బకెట్ తాగొచ్చు. ఎవడడుగుతాడు నేను? తేనా రాజర్షయో యాంతి పుణ్య రాజర్షయోముల. ఆ మార్గంలోంచి ఎవరు ఎడతారయ్యా అని అడిగితే పుణ్యపురుషులు ఎడతారయ్యా, మహారాజులు ఎడతారయ్యా. దిలీపుడు, రఘుమహారాజు, దశరథ మహారాజు, భగీరథుడు, అబ్బా, ఇలాంటి మహాత్ములందరూ పెడతారయ్యా. అప్సరోగణ గంధర్వ విద్యాధర మహోరగై దేవతారాధకైశ్చార్ణే శివభక్తవరాయణ. శివభక్తులయ్యా, నిరంతరం శివపరాయణులై శివభక్తి తత్పరులైనటువంటి మహాత్ములు ఉంటారు, చూశారా? ఇంకా అడిగేది ఉందండి శివభక్తులకి. అలాంటి వారందరూ పెడతారు. అప్సర స్త్రీలు, గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, మహోరగులు, అబ్బో, అలాంటి వాళ్ళందరూ పెడుతూ ఉంటారయ్యా. అక్కడ వేసవికాలం కూడా ఉంటుందండోయ్. ఆ వేసవికాలం వచ్చినప్పుడు కాసి మంచినీళ్ళు తాగద్దు, దాహం లేదు. అక్కడ ప్రపాపానీయశాలికాయ చమరహ, అంటే కొన్ని తాగడానికి కొన్ని చోట్లు ప్రత్యేకంగా తాగడానికి ఏర్పాట్లు చేస్తారు అక్కడ. చిన్న సరస్సులు కానీ అలాంటివి, లేకపోతే మనం తాగడానికి కొంచెం చిన్నగా ఏవో కొన్ని పెడతారు. అవన్నీ కూడాను ఉంటాయి. విశ్రామయంతి వర్షాసు విరక్తాన్ దానమానత. కొంతమంది మహాత్ములు అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఎవరో తెలుసా వాళ్ళు? ఈ లోకంలో దానం చేసినటువంటి దాతలు. గుర్తుంచుకో, మనం ఇక్కడ దానం చేశాము అంటే అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం మనకు ఉంటుంది అక్కడ. సత్యధర్మరత ఏచ క్రోధలోభ వివర్జిత. ఎవరు నిరంతరం సత్యసంధులు మహాత్ములండి, అబద్ధాలు ఆడరు. ధర్మరతులు, ధర్మాసక్తి ఎప్పుడు కూడాను. క్రోధం కానీ లోభం కానీ ఉండని వాళ్ళు ఎవరు మహాత్ములు ఉంటారో, ఎవరు తల్లిదండ్రుల పట్ల గౌరవము భక్తిభావం కలవాళ్ళై ఉంటారో, గురు శుశ్రూష, గురువుల పట్ల ఎంతో శుశ్రూష ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళు. భూమిదా గృహదా గోదా, భూమిదానం చేసిన వాళ్ళు అక్కడ ఉంటారయ్యా. గృహదానాలు, గోదానాలు, విద్యాదానాలు, అబ్బో,
వీళ్ళందరూ అక్కడ ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారయ్యా. పురాణ ప్రవక్తలయ్యా. మహాత్ములు కొంతమంది పురాణాలు చెబుతూ ఉంటూ ఉంటారు ఈ లోకంలో. కొంతమంది వినయ మహాత్ములు ఉన్నారండి. కొంతమంది నారాయణ పరాయణ, నిరంతరం శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తాడు ధ్రువుడు, చూశారా? మరి ప్రహ్లాదుడు హరి 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 అస్తమానం అలాగా అంటూనే ఉంటాడండి అతను. ఏసుకృతనష్టాన్యే పూర్వద్వారం విశంతితే. వీళ్ళందరూ తూర్పు మార్గంలో పెడతారు. తూర్పు ద్వారం, ఆ సభకి తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, దక్షిణ ద్వారం చెప్పడంలో నాకు భయంగా ఉంది ఆ ద్వారం చెప్పాలంటే. ఉత్తర ద్వారం, ఈ 3 ద్వారాల గురించి బాగా చెబుతాడు. ఎందుకంటే పుణ్యపురుషులు వెళ్ళే చోట్లయ్యా అవి. వీళ్ళందరూ ఆ సభలో ప్రవేశిస్తారయ్యా. గరుత్మంతుల వారన్నారు, మహాప్రభు మరి దక్షిణ ద్వారాన్ని గురించి చివరిలో చెబుతాలేవయ్యా, పోనీ పశ్చిమ ద్వారాన్ని గురించి చెప్పండి, ఉత్తమ ద్వారాన్ని గురించి చెప్పండి అని అడిగాడండి పాపం అతను. అప్పుడు మాట్లాడుతూ వారు అన్నారు, ఆ మార్గం ఎలా ఉంటుందో తెలుసా? ఉత్తర ఆ సభలో ప్రవేశించడానికి సంబంధించినటువంటి మార్గం. అంటే ఇది అంటే దక్షిణ మార్గం మాత్రం కాదు, ఉత్తరం కానీ పశ్చిమం కానీ. ముందు ఉత్తర మార్గం చూద్దాం. ఉత్తర మార్గం చాలా గొప్పది కదటయ్యా. ఉత్తరో మార్గ మహారథ శతైర్వృత. మహారథులు అనేక మంది రథాలతో వచ్చి ఉంటారటండి అక్కడ. నరయాన సమాయుక్తో హరిచందన మండిత. ఆ మార్గం హరిచందనాలతో వ్యాప్తమై సువాసన వెదజిల్లుతూ అనేక హంసలు, మరి బెగ్గురు పక్షులు, చక్రవాక పక్షులు, అబ్బా హరసారస ఆసాకీర్ణం చక్రవాకోపశోభితం, అనేక రకాల పక్షులు అలా ఆనందంగా తిరుగుతూ ఉంటాయి. అమృతద్రవ సంపూర్ణ తత్రభాతి సరోవర. అక్కడ సరోవరం ఉందిటండి, అది అమృతద్రవం అంటండి. అబ్బా అనేన వైదిక వేదికాయాన్ తథా అభ్యాగతం పూజకా. అక్కడ వేదిక మీద ఉంటారట, అక్కడ వేదులు ఉంటాయి. వేదిక అంటే కొన్ని సీట్లు, కొన్ని దిమ్మలు అలాంటివన్నీ పెడతారు. అవన్నీ వజ్రాలతో వైడూర్యాలతో ఉంటాయండో, మనకు ముందు రాళ్లతో పెట్టుకోరు. విశ్వకర్మ సృష్టి అండి బాబు, సంకల్పం మాత్రం చేత జరుగుతుంది ఇదంతా కూడాను. వచ్చినట్టు ఎవరైతే ప్రపంచంలో వచ్చిన అతిథులను గౌరవించిన వాళ్ళు ఉంటారో అలాంటి వారు ఈ మార్గంలో పెడతారు. దుర్గా భాన్వోశ్చ ఏ భక్త. అమ్మవారిని ఆరాధించిన వాళ్ళండి. లలితాంబిక, దుర్గాదేవి, సూర్యోపాసకులండి బాబు. ఇలాంటి వారందరూ ఆ మార్గంలో పెడతారు. ఈ యుద్ధంలో రణరంగంలో అప్రతిహతంగా వాళ్ళంటే శత్రువుకి అభిముఖంగా ఎవడైతే రణరంగంలో పోతాడో అలాంటి వాళ్ళు ఆ మార్గంలో ఉంటారు. నిరాహారంగా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు. వారాణసిలో కానీ, గోగృహంలో కానీ, తీర్థోదకాల్లో కానీ మరి ఎవరైతే మరణిస్తారో అలాంటి వాళ్ళు అక్కడ ఉంటారయ్యా. బ్రాహ్మణార్థే స్వామి కార్యే. బ్రాహ్మణుల కోసమని స్వామి కార్యంలో, తీర్థక్షేత్రాల్లో ఎవరైతే మరణిస్తారో అలాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారయ్యా. విధ్వంసే యోగ్యాభ్యాసే మృతా సత్పాత్ర పూజకా. సత్పాత్రుని ఎవరు పూజిస్తూ ఉంటారో, నిరంతరం యోగాభ్యాసం చేస్తూ ఉంటారో అనయ్యా. మహాదాన రతాశ్చ. ఎవరైతే మహాదానాలు చేస్తుంటారో అలాంటి వారందరూ ఉత్తర ద్వారంలోంచి పెడతారయ్యా. ధర్మసభ, ధర్మరాజు గారి సభలో ప్రవేశిస్తారనుకో. ఆహా, ఏం పుణ్యపురుషులయ్యా వీళ్ళు. మనం యమధర్మరాజు అనగానే ఒక్కటే మనకు గుర్తు తెలుసు, అమ్మ బాబోయ్ అని. అలా కాదు, అనేక రకములైనటువంటి పుణ్యపురుషుడు ఆయన. సమవర్తి, జ్ఞాని, మహాజ్ఞాని. కఠోపనిషత్తు వినలేదా నువ్వు? నచికేతుడికి అధ్యాత్మ విద్య చెప్పినటువంటి మహానుభావుడు ఆయనే. శంకరాచార్య వారు భాష్యం రాస్తూ నమో వై వసుదే బ్రహ్మ విద్యాచార్యాయ అని రాశారు. అలాంటి మహాత్ముడిని మనం స్మరించడం కూడా పుణ్యమే. వారిని గురించి మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుల వారితో చెబుతున్నారయ్యా. ఇంకా విశేషాలు చెబుతారు. రాబోయే ఎపిసోడ్లో మిగతా విశేషాలు విందాం మనం. స్వస్తి.